హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు వడ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. వడకైతే నైటే నేను ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకున్నా. అది మార్నింగ్ మిక్సీకి పట్టుకున్నా. ఇప్పుడు ఆ పిండిలో మనము ఒక ఉల్లిపాయ తరుక్కోవాలి. దాంతోపాటు అల్లం, ఇంత జీలకర్ర, పచ్చిమిర్చి లేకపోతే కారం, వంట సోడా, కొత్తిమీర పుదీనా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, పర్వాలేదు. ఇవన్నీ వేసుకోవాలండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వేయడం అయితే నేను చూపించలేదు, ఎందుకంటే మా దగ్గర పవర్ కట్ అయింది. అది కూడా ఈ ఉల్లిపాయ కూడా పవర్ కట్ అయినా కూడా తీసిన అనమాట. చూడండి, కొంచెం డార్క్గా వచ్చింది. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి, పొడి పొడిగా కట్ చేసుకోవద్దు. సన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇంకా కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అందులో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. వడపిండిలో ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం కదా అండి, ఇంకా చట్నీ కూడా అవసరం లేకుంటుంది. మేమైతే ఒక్కొక్కసారి హరీబరీలో ఉంటే అలానే ఇవన్నీ వేసేసి చట్నీ లేకుండానే తినేస్తామన్నమాట, బాగుంటుంది. వడ అయితే నేను చేతికి నూనె రాసుకొని చేతి మీదనే వేసానండి. చేతి మీద నుంచి వేసినా కూడా బాగానే వస్తాయి. చూడండి ఇలా వచ్చాయి, పర్వాలేదు. కొన్ని మంచిగా వచ్చినాయి, కొన్ని ఏమో బజ్జీలలాగా వచ్చినాయి. కొంచెం కలర్ మారే వరకు వేయించాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేయాలి వడని. సరిపోతుందండి ఈ కలర్. ఇందులో వడ కాదండి, చట్నీ స్పెషాలిటీ అండి. చట్నీ చాలామందికి తెలియదని నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఆ చట్నీ, ఎందుకంటే మనము పెద్దవాళ్ళమేమో పచ్చిమిర్చి వేయించి అట్లా చేస్తాం కదండి చట్నీ ప్రాసెస్. ఇది అలా కాదు, చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. మా ఇంట్లో అయితే మా పెద్ద పాపకైతే అలానే సప్పగానే చేసి పెడతామండి. ఆమె ఎక్కువ కారం తినదు, అందుకని సప్పగానే అలాగనే చేసి పెడతాం. చూడండి, ఒకసారి ప్రాసెస్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారు, బాగుంటుంది కూడా, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే వడ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము చట్నీకి కావాల్సినది ప్రిపేర్ చేసుకోవాలండి. చట్నీకి పల్లీలు వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి అనుకుంటున్నానండి, నేను ఆన్ చేయడం మర్చిపోయినా అండి ఫోన్, అందుకని మళ్ళీ వేసి మళ్ళీ ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను. లైట్గా అప్పుడు వేడి చేసింది, మళ్ళీ ఇప్పుడు కొంచెము బాగా వేడి చేసుకోవాలి పల్లీలని, అప్పుడే పొట్టు మనకి మంచిగా ఈజీగా వస్తుంది. కొంచెమే వేడి చేసుకుంటే రాదండి. కొద్దిసేపు అలానే పెట్టి వేడి చేసుకొని చల్లగా అయినాక దాన్ని పొట్టు మొత్తం తీసేసి మిక్సీలోకి వేయాలి. చూడండి, ఈ కలర్ మాదిరిగా రావాలి. ఇప్పుడు ఇవి చల్లగా పెట్టుకోవాలండి. చల్లగా అయినాక వాటి పొట్టు తీసేసి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లగా అయిందండి, ఇలా కావాలి. మనం పొట్టంతా ఒలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంతమంది ఉంటే కొన్ని పల్లీలు వేయించుకోవాలి, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పల్లీలు వేయించుకోండి. ఎల్లిపాయలు వేసుకోవాలండి, నేనైతే 3 వేసుకుంటున్నాను. దీంతోనే టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనము మామూలు చట్నీలలో పచ్చిమిర్చి వేయించి జీలకర్ర వేయించి చేస్తాం కదండి, అలా కాకుండా ఎల్లిపాయలు వేసుకుంటే కారం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇది చట్నీ చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేసుకోవాలి. కారం పొడి ఎందుకంటే పచ్చిమిర్చి వాడం కదండి, చిన్నపిల్లలకైతే కారం పొడే బాగుంటుంది. కొంచెం చిటికెడు వేయాలి చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళకైతేనేమో మనము కారం బాగానే వేసుకోవచ్చు, 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. చట్నీ తినని వాళ్ళు ఉంటారు కదండి, పచ్చిమిర్చి అని తినరు కదా, అందుకని వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారనమాట. కారం పొడి తర్వాత ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేయాలండి. చింతపండు కొంచెం తీసుకోండి, కడిగేసుకొని వేసుకోండి. దీన్ని మిక్సీకి పట్టాలి. వాటర్ పోయొద్దు, వాటర్ పోసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది ఎంత మిక్స్ కాదు సరిగా. ఫస్ట్ ఇలాగనే తిప్పేసుకోండి ఒక
2 టైమ్స్ అలా తిప్పేసుకొని కొంచెం పౌడర్ లాగా అయినాక తీసేసి అప్పుడు వాటర్ పోసి చట్నీ లాగా చేసుకోండి. ఫస్ట్ ఇలా పౌడర్ లాగా తిప్పుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ లాగా అయినాక మనము చూసుకొని ఒకసారి అందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయినట్టే. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలకి మంచిగా పెట్టొచ్చండి. వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారనమాట. మామూలుగా మనం రెగ్యులర్గా చేసే చట్నీలలో పచ్చిమిర్చి ఎక్కువ వాడతాం కదండి, అలా అయితే ఇష్టపడరు. పెద్దవాళ్ళే ఎక్కువ కారం తినరు చాలామంది. మేమైతే డైలీ ఇలానే చేసుకుంటాం. ఇప్పుడు ఇలా పౌడర్ లాగా అయ్యింది కదండి, ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం చట్నీ లాగా చేసుకోవాలి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఏం లేదండి, ఇది తొందరగా అయిపోతుంది. అసలు ఈ ప్రాసెస్ అనేది 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి చట్నీ. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హడావిడి హడావిడి ఉంటుంది. మనం పచ్చిమిర్చి వేయించి జీలకర్ర చేసే వరకు కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది కదండి. ఇదైతేనేమో ఆల్రెడీ మనం ఇంట్లో ఎలాగో పల్లీలు వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడి తీసుకొని ఇంత జార్లో వేసి ఇంత కారం, ఉప్పు, ఎల్లిపాయ, చింతపండు వేస్తే అయిపోతుందండి. 2 మినిట్స్లో చట్నీ రెడీ అయిపోతుంది. అంతే, ఇష్టంగా తింటారు, తొందర అయిపోతుంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి, నచ్చితే కామెంట్స్ చేయండి. చూడండి రెడీ అయిపోయింది. ఇలా వడ చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెడీ టు సర్వ్. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.